అని అల్లు అర్జున్ నటిస్తున్న అట్లీ సినిమా ఏదైతే ఆ సినిమాలో 5 మంది హీరోయిన్లు అని వార్తలు వస్తున్నాయి. సో అల్లు అర్జున్ తో 5 మంది హీరోయిన్లు అవసరం అని కామెంట్స్ పెడుతున్నారు. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు? అల్లు అర్జున్ సినిమాలో 5 హీరోయిన్లు అట్లీ డైరెక్షన్ లో రాబోయే సినిమా కదా. అవునన్నా. అందులో 5 హీరోయిన్లు అని అంటే అందరూ హీరోయిన్లు చేయరు కదా. అంటే అందరూ కూడా తనకి వైఫ్ క్యారెక్టర్ లేకపోతే లవర్ క్యారెక్టర్ చేయరు కదా. ఇప్పుడు అందులో కొంతమంది ఫ్రెండ్ రోల్ చేయొచ్చు, కొంతమంది తన ఏదైనా వర్కింగ్ ప్రొఫెషన్ లో ఉంటే దానికి కొలిగ్ గా చేయొచ్చు. మెయిన్ ఒకరు ఇద్దరు లీడ్ రోలింగ్ లో ఉంటారు. ఒకరు ఆల్రెడీ సిస్టర్ కింద నజరియా నజీమ్ ఎవరైతే ఉన్నారో నాని మూవీకి సంబంధించిన హీరోయిన్ ఉన్నారు కదా, తమిళ హీరోయిన్, ఆవిడ సిస్టర్ కింద చేస్తున్నారు. అందులో అవసరానికి ఏముంది? ఇప్పుడు కామెంట్ పెట్టాలంటే ఏదైనా పెట్టచ్చు. ఇప్పుడు ఆ సినిమా అనేది చాలా భారీ స్థాయిలో తీస్తున్నారని తెలిసింది. పైగా ఇక్కడ 2 కీ పాయింట్స్ ఏంటంటే కేవలం విఎఫ్ఎక్స్ కి 270 కోట్లు అనేది ఇది హైలైట్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చిన సినిమాకి ఏ సినిమాకి కూడా విఎఫ్ఎక్స్ బ్యాక్ డ్రాప్ అంటే ఈ గ్రాఫిక్స్ వరకు 270 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా లేదు. అది మొదటి విషయం. రెండోది పుష్ప 2 రిజల్ట్ తర్వాత అల్లు అర్జున్ కూడా తన రెమ్యూనరేషన్ పెంచాడు. 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకునేటట్టు ఒక వార్త హల్చల్ అవుతుంది. మంచి విషయం. ఎందుకంటే తన క్రేజ్ ఆ స్థాయిలో ఉంది కాబట్టి తప్పలేదు. ఇప్పుడు ఆ సినిమాకి ఎంతమంది అవసరం అవుతారని పెడతారు. అలా అని చెప్పి 5 హీరోయిన్లు తీసుకొచ్చి 5 కూడా తన లవర్ క్యారెక్టర్ లేకపోతే వైఫ్ క్యారెక్టర్ పెట్టరు కదా. అందులో సిస్టర్ ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, లేదా కొలీగ్స్ రూపంలో ఉంటారు. లేదంటే తను ఏదైనా వర్క్ చేస్తే దాంట్లో వాళ్ళకి సపోర్టెంట్ గా వాళ్ళు వర్క్ చేస్తున్నట్టు ఉంటుంది. అంటే ఓవరాల్ గా మూవీలో 5 హీరోయిన్లు తప్పితే అల్లు అర్జున్ పక్కన అందరూ కూడా మీదెక్కి కూర్చుంటారని కాదు. దానికి కూడా విధానం ఉంటుంది. కామెంట్లు పెట్టడం ఏంటంటే ఇప్పుడు నచ్చనోడు అనేవి కూడా ఎంతసేపు కూడా ఈ విధంగా పాయింట్ పెడితే ఇలా ఇది ఒక పేరు అనేటట్టు ట్రోల్ చేయడానికి తప్పితే అందులో పాయింటే లేదు. ఓపెన్ చెప్పాలంటే సినిమాకి తగ్గట్టుగా డైరెక్టర్ మైండ్ సెట్లో ఏముంది, ఈ లీడింగ్ క్యారెక్టర్ లో ఇక్కడ ఒక ఫీమేల్ క్యారెక్టర్ని పెడితే ఒక హైప్ వస్తుంది, ఇక్కడ ఒక సిస్టర్ సెంటిమెంట్ పెడితే ఇక్కడ బాగుంటుంది, లేదంటే ఇక్కడ ఒక లవర్ సెంటిమెంట్ పెడితే బాగుంటుంది అనే ఒక అబ్జర్వేషన్ అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పెడతారు. అంతే తప్పితే మనలాంటి వాళ్ళు ఏంటి నచ్చితే చూడడం లేకపోతే కూర్చోడం అంతే తప్పితే 5 హీరోయిన్లు అవసరం అని అంటే అవసరమే. మీ ఉద్దేశంలో అల్లు అర్జున్ కి సూటబుల్ హీరోయిన్ అంటే ఏం చెప్తారన్న? హీరోయిన్ అనేది మనం చెప్పలేం బ్రో. ఎందుకంటే ఒక్కొక్క సినిమాకు ఒక రకంగా ఉంటది. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లో ఎంత లోతుగా వాళ్ళ యొక్క నటన అనేది ప్రదర్శించగలిగితే అది బాగుంటది. ఇప్పుడు గతంలో పుష్ప 2 వచ్చింది. అందులో నాకు తెలిసినంత వరకు కూడా రష్మిక మందన చాలా బాగా చాలా ఈక్వల్ గా ఈవెన్ అల్లు అర్జున్ డామినేట్ చేసే విధంగా తన యాక్టింగ్ ఉంది. కొన్ని సినిమాల్లో రష్మిక మందన ఉండదు, వేరే హీరోయిన్ ఉంటుంది. వాళ్ళు డామినేట్ చేయగలుగుతున్నారా లేదా? మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అంటే అల్లు అర్జున్ క్యారెక్టర్ ఏదైతే ఉందో తన క్యారెక్టర్ కి ఫీమేల్ క్యారెక్టర్ ఎంత బాగా రెస్పాన్స్ అవ్వగలుగుతుంది, ఎంత బాగా యాక్ట్ చేయగలుగుతుంది అని చూడాలి. పర్టికులర్ ఒక హీరోయిన్ మనం చెప్పాలి. అది డైరెక్టరు తన సినారియో సీన్ ఏ విధంగా ఉందో ఆ సీన్ కి తగ్గట్టు హీరోయిన్ ని ఆ సీన్ షూట్ చేస్తే అప్పుడు ఒక మంచి హైలైట్ పడద్ది. అది ఒక్కొక్క సీన్ బాగోపోవచ్చు, ఒక సీన్ బాగుండొచ్చు. దానికి మనం ప్రత్యేకించి ఈ హీరోయిన్ అయితే బాగుంటుంది అని చెప్పడానికి నేనైతే ఫ్యాన్ కాదు. ఖచ్చితంగా డైరెక్టర్ అంటే అట్లే అంటే ఇప్పుడు 6 సినిమాలు తీసాడు. 6 సినిమాలు కూడా నెంబర్ 1 హిట్ అయినాయి. అర్థమైందా? ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ ఏకంగా విఎఫ్ఎక్స్, అది కూడా అవతార్ మూవీకి సంబంధించిన విఎఫ్ఎక్స్ ఏవైతే ఉపయోగించారో అటువంటి విఎఫ్ఎక్స్ ని ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అన్న విఎఫ్ఎక్స్ అన్నారు కాబట్టి తెలుగులో నిజంగా అవునని కాదని అవతార్ లాంటి గెటప్ ఎప్పుడు ఎవరు చేయలేదు. అల్లు అర్జున్ అట్లా చేయడం అవసరమా? తన రేంజ్ అలాంటిది కాదు కదా, సో సూటబుల్ అవ్వడేమో అని కూడా కామెంట్స్ వస్తున్నాయి. దాని చేంజ్ చెప్పదలుచుకున్నారు. ఇక్కడ అవతార్ మూవీకి ఉపయోగించిన స్టూడియో విఎఫ్ఎక్స్ అంటే డీనాగ్ అని విఎఫ్ఎక్స్ స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ ఎంఎన్సీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ లో ఇప్పుడు అల్లు అర్జున్ తీసిన సినిమా విఎఫ్ఎక్స్ అయినా జరుగుతాయి. అంతే తప్పితే అవతార్ క్యారెక్టర్ వేస్తారని కాదు. అర్థమైందా? ఇప్పుడు ఏంటంటే వాటిని గతంలో ఆ వర్క్స్ చేశారు కాబట్టి వాటిని రిఫరెన్స్ గా తీసుకుంటారు. అందులో ఈ క్యారెక్టర్ బాగుంది, దీనికి ఈ ఎలివేషన్ బాగుంది, ఈ విఎఫ్ఎక్స్ బాగుంది, ఈ షాట్ బాగుంది అని చెప్పి క్లారిటీ వస్తుంది. అంతే తప్పితే అవతార్ సినిమాలో వాళ్ళు చేశారని చెప్పి అల్లు అర్జున్ అలాంటి క్యారెక్టర్ వేస్తారా? అది ముందు అది మినిమం నాలెడ్జ్ లేనోడు మాట్లాడలేదు. ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే అల్లు అర్జున్ ఇప్పటి వరకు డ్యూయల్ రోల్ చేయలేదు. ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కూడా ఉండబోతుంది అన్నట్టు వార్తలు వస్తున్నాయి. దాని గురించి ఏం చెప్పదలుచుకున్నారు అన్న? డ్యూయల్ రోల్ అని అంటే మంచిదే కదా చేస్తేనప్పుడు. ఇప్పుడు వరకు కూడా మాఫియా బ్యాక్ డ్రాప్ లో సరైన సినిమాలు అనేవి అల్లు అర్జున్ పడలేదు. ఇప్పుడు ఇది మాఫియా బ్యాక్ డ్రాప్ లో హై అండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో ఇది తీస్తున్నారు. మరి అందులో డ్యూయల్ రోల్ అని అంటే మరి ఏ విధంగా ఉంటుందని చూడాలి. మరి ఎందుకంటే అల్లు అర్జున్ ఇప్పుడు వరకు డ్యూయల్ రోల్ లో పెద్దగా చేసినట్టు మనకి ఎక్కడా లేదు. అర్థమైందా? మరి ఖచ్చితంగా దీని మీద కొంచెం ఇంపాక్ట్ అయితే ఉంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే అట్లీ డైరెక్షన్ ఫస్ట్ది. సినిమా బడ్జెట్టే ముందు ఓన్లీ 270 కోట్ల వరకు కూడా విఎఫ్ఎక్స్ ఖర్చు పెడితే 150 కోట్లు అల్లు అర్జున్ రెమ్యూనరేషన్ అంటే అక్కడికే 400 కోట్లు వచ్చింది. మరి సినిమా ఓవరాల్ గా నీకు పోస్ట్ ప్రొడక్షన్ కానీ ప్రీ ప్రొడక్షన్ కానీ ఓవరాల్ గా నీకు టీం అంతా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చేటప్పటికి నీకు 650 కోట్లు దాటేస్తుంది ఈజీగా. మరి సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే పుష్ప 2 రిజల్ట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఏదైనా కానీ ముందు ఒక స్టెప్ మనం తీసుకోగలిగితే ఆ నెక్స్ట్ స్టెప్ అనేది అంతకు 2 అంతలు ఎక్కువగా ఉండే విధంగా వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ ని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్ పరిస్థితి కూడా అది ఖచ్చితంగా హిట్ అవుద్దనే ఛాన్సే ఉంది. మరి ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఫుల్ గా యాక్షన్ సినిమా అనేటట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుద్దనే చూడాలి. అట్లీ మీద అయితే నమ్మకం ఉంది.
ఓపెన్ గా చెప్పాలంటే. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు కూడా డైరెక్టర్ అనేవాడు సరిగ్గా కాన్సెప్ట్ గా తీయగలిగితే ఎటువంటి సినిమానైనా కానీ ఒక రేంజ్ లో కూర్చోబెట్టగలరు.